బిచ్చగాళ్ళ లెక్క కనబడుతున్నా, కుబేరుని లెక్క కనబడుతున్నాను. నేను మీకు బిచ్చగాళ్ళ లెక్కనే కనబడుతున్నాను కదా. సో ఒక కొత్త బిచ్చగాడు కనపడ్డాడు నాకు, ధనుష్ కనపడలేదు. ఈ సినిమాకి శేఖర్ కమ్ముల డైరెక్టర్ అంటారు, నాకు శేఖర్ కమ్ముల కనపడలేదు. ఒక కొత్త డైరెక్టర్ కనపడ్డాడు. తన పడవలో ప్రయాణం చేసేటోడు, తన పడవలో కాకుండా ఇంకో కొత్త పడవ క్రియేట్ చేసేసుకొని దాంట్లో అడుగుపెట్టాడు. సో అద్భుతంగా అనిపించేస్తుంది. నాగార్జున గారు అయితే ఆయనకు ఎలివేషన్స్ కావాలి, మంచి రొమాంటిక్స్ కావాలి, మంచి గ్లామరస్ కావాలి. సో అటువంటి హీరోని తన పాత్రలో అంటే తన కావాలనుకున్న దాంట్లో ఇరికించేసి శేఖర్ కమ్ముల గారు అద్భుతంగా చేశారు. నేను చెప్పిందే చేయాలన్నట్టుగా, ధనుష్ కూడా నేను చెప్పిందే చేయాలనుకున్నట్టుగా, రష్మిక కూడా ఒక కొత్త పాత్రలో అద్భుతంగా అనిపించేసింది. అఫ్కోర్స్ రష్మిక ఉన్నా లేకున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఆ పాత్ర కొత్త హీరోయిన్కి ఇచ్చినా అంతే అద్భుతంగా చేసేది. ఎందుకంటే రష్మిక లేకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఆమె ఇప్పుడు స్టార్ హీరోయిన్, ఇండియాలో స్టార్ హీరోయిన్. సో ఎనిమేలు పుష్ప తర్వాత అంత అద్భుతమైన హీరోయిన్ తీసుకొచ్చి ఒక కొత్త హీరోయిన్కి ఇస్తే పాత్ర ఎంత అద్భుతంగా చేస్తూ అంత అద్భుతంగా చేసింది. డిఎస్పీ మ్యూజిక్ అంటారు కదా, డిఎస్పీ మ్యూజిక్ బ్యాక్ చాలా అద్భుతంగా అనిపించింది. పోయిరా మా మనం అయితే వండర్ఫుల్. బీజిఎం పరంగా చాలా బాగా అనిపించేస్తుంది. నాగార్జున గారు కానీ ధనుష్ గారు కానీ రియల్లీ గ్రేట్ పాత్రలు చేశారు. సినిమా పరంగా లెంత్ మాత్రమే ఎక్కువ ఉంది. ఆ లెంత్ గురించి ఆలోచించొద్దు. సినిమా చూడాలి, రాన్ రష్టిక్ కావాలి, తమిళ ఫేవర్ కావాలి. తెలుగు సినిమాలు ఉండదు, మొత్తం కమర్షియల్ సినిమాలు తీస్తారు, డబ్బుల కోసం తీస్తారనుకుంటారుగా. ఈ సినిమా చూడండి, అద్భుతంగా అనిపించింది. నేనైతే ఎక్కువ ధనుష్కే మార్కులు ఇస్తాను. అంత అద్భుతంగా చేసిండు అనమాట. వండర్ఫుల్, సూపర్గా. అసలు బిచ్చగాడి హీరో కాస్త ఒకసారి డ్రెస్ సెన్స్ పరంగా బాగుంటుంది. ఇందులోనైతే టోటల్గా ఎట్లా అంటే మాసిపోయిన డ్రెస్సు, దాంట్లో చెత్త కుండీలో మురికిలో అబ్బా నిజంగా ఏ హీరో చేయడమో అని ఫీలింగ్ కలిగింది నాకు. ఒక కొత్త బిచ్చగాడిని చూసాను, నేను కొత్త హీరోని చూసాను అనిపిస్తుంది ధనుష్ పాత్రలో. ఇక నాగార్జున గారు అయితే నిజంగా ఆయన కూడా టోటల్గా తన గ్లామర్ పాత్ర నుంచి, తన కమర్షియల్ పాత్ర నుంచి ఇద్దరు హీరోలతో మంచి రొమాంటిక్ సాంగ్ చేసుకుంటూ చేసే అతన్ని శేఖర్ కమ్ముల గారు తన పిడికిట్లో బిగించి పడేసేసి ఆయన మెప్పించాడు. అద్భుతంగా అనిపించేస్తుంది. వండర్ఫుల్ మూవీ. కుబేరా సినిమా చూడండి, ఒక కొత్త ఎలివేట్స్ కనపడతాయి, కొత్త ఎమోషన్ కనపడుతుంది మీకు బిచ్చగాడి పాత్ర గురించి. చాలా బాగా అనిపిస్తుంది. 4+ ఇస్తాను. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ.